మన సనాతన సంప్రదాయంలో నాగపంచమితో పాటు గరుడ పంచమికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. గరుడ పంచమి అంటే కేవలం గరుత్మంతుణ్ణి పూజించే పండుగ మాత్రమే కాదు. ఇది తల్లి కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని ఒక కుమారుడి మాతృభక్తిని గుర్తు చేసే పవిత్రమైన రోజు. అసలు ఈ కథ ఎక్కడ ప్రారంభమైంది? దీనిని తెలుసుకోవాలంటే మనం పురాణాల్లోకి వెళ్ళాలి. పురాణ ఇతిహాస సంప్రదాయాల ప్రకారం కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలు ఉన్నారు. వారిలో వినత, కద్రువ ముఖ్యమైన వారు. కద్రువకు 1000 మంది నాగపుత్రులు జన్మించారు. వినత మాత్రం తనకు కూడా గొప్ప శక్తి కలిగిన సంతానం కావాలని కోరుకుంది. ఆమెకు 2 గుడ్లు లభించాయి. వాటి ద్వారా జన్మించబోయే సంతానం అత్యంత శక్తివంతమైనదిగా ఉండాలని ఆమె కోరుకుంది. కాలం గడుస్తున్నా ఆ గుడ్ల నుంచి సంతానం బయటకు రాలేదు. ఆతృతతో వినత ఒక గుడ్డును ముందుగానే పగులగొట్టింది. అందులో నుంచి అరుణుడు జన్మించాడు. కానీ పూర్తి కాలం కాకముందే గుడ్డు పగలగొట్టడంతో అరుణుడు అసంపూర్ణ రూపంలో జన్మించాడని పురాణ కథనం చెబుతుంది. అరుణుడు తరువాత సూర్యభగవానుడి రథసారథిగా ప్రసిద్ధి చెందాడు. తరువాత వినత 2వ గుడ్డును ఎంతో ఓపికతో కాపాడింది. సమయం పూర్తయిన తరువాత ఆ గుడ్డు నుంచి అపారమైన తేజస్సుతో గరుత్మంతుడు జన్మించాడు. అతడే మనకు తెలిసిన గరుడు. గరుడు మాత్రం తన అపారమైన శక్తి, వేగం, ధైర్యం, ముఖ్యంగా తల్లి పట్ల ఉన్న అపారమైన భక్తితో ప్రసిద్ధి చెందాడు. ఇకపోతే ఒకసారి సముద్రమదనం సమయంలో అద్భుతమైన దివ్య గుర్రం ఉచ్చైశ్రవసు ఆవిర్భవించింది. ఆ గుర్రం అత్యంత ప్రకాశవంతమైన తెల్లని వర్ణంతో ఉందని మహాభారత కథనం చెబుతుంది. ఒక సందర్భంలో వినత, కద్రువలు ఉచ్చైశ్రవసును చూశారు. అప్పుడు కద్రువ ఆ గుర్రం పూర్తిగా తెల్లగా లేదు, దాని తోక నల్లగా ఉంది అని చెప్పింది. అందుకు వినత, కాదు, ఉచ్చైశ్రవసు పూర్తిగా తెల్లని వర్ణంలోనే ఉంది అని చెప్పింది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. చివరకు ఒక పందెం వేసుకున్నారు. ఎవరి మాట తప్పైతే వారు గెలిచిన వారికి సేవకురాలిగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. కద్రువ తన మాట నిజమని నిరూపించుకోవాలని అనుకుంది. ఆమె తన నాగకుమారులను పిలిచి, మీరు ఉచ్చైశ్రవసు తోకను చుట్టుకొని వేలాడండి, అప్పుడు తెల్లని తోక నల్లగా కనిపిస్తుంది అని ఆదేశించింది. కొంతమంది నాగులు తల్లి చెప్పిన ఆ మోసపూరితమైన పనికి అంగీకరించలేదని కథనం చెబుతుంది. అయితే చివరకు కొన్ని నాగులు గుర్రం తోకను కప్పి పట్టుకున్నాయి. మరుసటి రోజు ఉచ్చైశ్రవసు తోక నల్లగా కనిపించింది. దాంతో పందెంలో కద్రువ గెలిచింది, వినత ఓడిపోయింది. పందెం ప్రకారం వినత కద్రువకు దాసిగా మారాల్సి వచ్చింది. తన తల్లి వినత కద్రువకు సేవ చేస్తూ బాధపడుతున్న దృశ్యాన్ని గరుత్మంతుడు చూశాడు. తల్లి బాధను చూసి అతని హృదయం కలిచివేసింది. నా తల్లికి ఈ దాస్య జీవితం నుంచి విముక్తి కల్పించాలి అనే సంకల్పం అతనిలో ఏర్పడింది. అప్పుడు నాగులు గరుత్మంతునితో ఒక షరతు పెట్టారు. దేవతల వద్ద ఉన్న అమృతాన్ని తీసుకువస్తే నీ తల్లిని దాస్యం నుంచి విముక్తి చేస్తాం అని చెప్పారు. తల్లి కోసం గరుత్మంతుడు ఆ అసాధ్యమైన కార్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాడు. గరుడు దేవలోకానికి బయలుదేరాడు. అమృతాన్ని కాపాడుతున్న దేవతలను ఎదుర్కొన్నాడు. తన అపారమైన శక్తితో వారిని అధిగమించి అమృత కలశాన్ని సంపాదించాడు. అమృతాన్ని తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో దేవేంద్రుడు గరుత్మంతుణ్ణి అడ్డుకున్నాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అయితే గరుడు తన కోసం అమృతాన్ని కోరుకోవడం లేదని, తన తల్లి దాస్య విముక్తి కోసమే దానిని తీసుకువెళ్తున్నానని తెలియచేశాడు. గరుత్మంతుని మాతృభక్తి, అతని ధైర్యం, అతని నిస్వార్థ సంకల్పం దేవతలను సైతం ఆశ్చర్యపరిచాయి. గరుత్మంతుని అపారమైన శక్తి మాత్రమే కాదు, అతని నిస్వార్థమైన భక్తి, మాతృప్రేమ కూడా శ్రీ మహావిష్ణువును ఆకట్టుకున్నాయని పురాణ సంప్రదాయం చెబుతుంది. శ్రీ మహావిష్ణువు గరుడినిపై ప్రసన్నుడై అతనికి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. తనకు భగవంతుని సేవ చేసే అవకాశం లభించాలని కోరుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు
తన వాహనంగా స్వీకరించాడని పురాణ కథనం. అలా గరుత్మంతుడు విష్ణువాహనుడుగా అత్యున్నతమైన స్థానం పొందాడు. అందుకే గరుడ పంచమి రోజున గరుత్మంతుణ్ణి పూజిస్తూ తమ పిల్లలు గరుడినిలా ధైర్యవంతులు, వివేకవంతులు, తల్లిదండ్రులను గౌరవించేవారు, మంచి లక్షణాలు కలిగిన వారుగా ఎదగాలని ప్రార్థించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రపరిచి పూజాస్థలంలో ముగ్గు వేసి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. బియ్యం పరిచి తమ శక్తి మేరకు నాగదేవత ప్రతిమ లేదా నాగపడిగను ప్రతిష్ఠించి నాగదేవతలను, గరుత్మంతుణ్ణి, శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పుట్టకు పాలు సమర్పించే ఆచారం కూడా ఉంది. అయితే జీవించే పాములకు నేరుగా పాలు ఇవ్వడం వాటి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి నాగదేవత ప్రతిమకు లేదా ఆలయంలో పూజా విధానంగా సమర్పించడం మంచిది. వివాహిత మహిళలు తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్లలకు ఆయురారోగ్యాలు కలగాలని, కుటుంబంలో శాంతి నెలకొనాలని భక్తితో ప్రార్థిస్తారు. పూజా విధానాలు ప్రాంతానుసారం, కుటుంబ సంప్రదాయానుసారం మారుతూ ఉంటాయి. కానీ అన్నింటి వెనుక ఉన్న భక్తిభావం మాత్రం ఒక్కటే. గరుత్మంతుడు ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగిరాడో అంతకంటే ఎత్తైనది అతని మాతృభక్తి. తన తల్లి కోసం అతను దేవతలను సైతం ఎదుర్కొన్నాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అందుకే గరుడ పంచమి మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తోంది. తల్లి కోసం చేసే త్యాగం ఎప్పటికీ చిన్నది కాదు. తల్లిదండ్రుల పట్ల భక్తి మనిషి జీవితంలోని గొప్ప ధర్మాలలో ఒకటి. ఈ గరుడ పంచమి సందర్భంగా గరుత్మంతుడి అనుగ్రహం మనందరిపై ఉండాలని, మన కుటుంబాల్లో ఆరోగ్యం, శాంతి, సంతోషం, సంపద, సౌభాగ్యం నిండాలని ప్రార్థిద్దాం. శ్రీ గరుత్మంతాయ నమః.